సెకండ్ బీఎస్సీ అండ్ సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్లో మనం చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మనం సెకండ్ యూనిట్ నుంచి తీసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ ఐడియాస్ జనరేషన్, వివిధ రకాలైనటువంటి ఆలోచనలను సృష్టించడం గాను వాడేటటువంటి పద్ధతులను వివరింపుము. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే మనం వివిధ రకాలైనటువంటి ఆలోచనలు సృష్టించడానికి వాడేటటువంటి పద్ధతిలో ఫస్ట్ వన్ బ్రెయిన్ స్ట్రామ్, బ్రెయిన్ ప్రచండము, తెలుగులో బ్రెయిన్ స్ట్రామ్గా మనం చెప్తుంటాం. ఇక్కడ ముందు మనకి వివిధ రకాలైనటువంటి ఆలోచనలు సృష్టించడానికి వాడేటటువంటి పద్ధతుల్లో మరి వ్యవస్థాపకులు సాధారణంగా అవకాశాల కంటే ఆలోచనలు ఎక్కువగా సృష్టించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ కంటే ఏవైతే ఐడియాస్ ఉంటాయో ఐడియాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దాని ద్వారా ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఏవైతే ఐడియాస్ ఉన్నాయో వాటి నుంచి ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. మరి కొత్త ఆలోచనలు సృష్టించడం వ్యవస్థాపకుల యొక్క విజయాల్లో మనకి ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పవచ్చు. ఎవరైతే కొత్త ఆలోచనలు సృష్టిస్తారో అటువంటి వ్యవస్థాపకులు మంచి విజయాన్ని సాధిస్తారని మనం కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఉత్పత్తి పంపిణీ ప్రక్రియలో కొత్త ఆలోచనలు కొత్త పద్ధతులు సృష్టించిన అది పరిశ్రమ యొక్క విజయానికి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే న్యూ ఐడియాస్ జనరేషన్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళు వారి యొక్క సంస్థ లేదా పరిశ్రమని అభివృద్ధి చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి సృజనాత్మక సమస్యలను, సాంకేతిక పరిష్కారాలు, కొత్త ఆలోచనలు అనేవి ఉంటాయి. వాటికి అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనం బ్రెయిన్ స్ట్రామ్గా మనం చెప్పొచ్చు, బ్రెయిన్ ప్రచండము అని చెప్తుంటాం. మరి ఈ బ్రెయిన్ ప్రచండము అనేటటువంటి దాన్ని మొట్టమొదట యూజ్ చేసినటువంటి వ్యక్తులు అలెక్స్ ఎఫ్ వాస్నార్, వీళ్ళిద్దరూ దీన్ని బాగా ఉపయోగించడం జరిగింది, బ్రెయిన్ ప్రచండం అనేటటువంటి దాన్ని. ఇది సృజనాత్మక సమస్యలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి పరిష్కారానికి తరచుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే సృజనాత్మకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి సాంకేతిక పరిష్కారానికి ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. ఎలాగంటే ఈ ప్రక్రియలో ముందు ఒక సమూహాన్ని, పర్సన్స్ యొక్క సమూహాన్ని ఎంపిక చేసుకుంటారు. ఉపయోగించి ఆ సమూహం ఎంపిక చేసి వారికి ఒక సమస్యని కేటాయిస్తారు. అంటే కొంతమంది సభ్యులను గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి ఒక సమస్యను ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ సమస్య మీద ఆ సమూహంలో సభ్యులు వివిధ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఆ వివిధ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి లేదా విశ్లేషణ చేసి వాళ్ళ నుంచి ఒక మంచి అభిప్రాయాన్ని లేదా మంచి సమస్య పరిష్కార పద్ధతిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం బ్రెయిన్ ప్రచండము అని చెప్తుంటాం. అంటే ఇక్కడ ఏంటి, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఒక సమస్యను వాళ్ళకి ఇస్తుంటారు. దానిపై వాళ్ళు వివిధ అభిప్రాయాలని వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. అందులో ఆ వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాల్లో ఏదైతే మంచి విశ్లేషణ ఉందో, మంచి అభిప్రాయం ఉందో దాన్ని ఎంపిక చేస్తారు. దాన్ని ఏంటంటే మనం బ్రెయిన్ స్ట్రామ్ లేదా బ్రెయిన్ ప్రచండంగా మనం చెప్తుంటాం. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే రివర్స్ బ్రెయిన్ స్ట్రామ్, రివర్స్ బ్రెయిన్ ప్రచండం. ఇది కూడా బ్రెయిన్ ప్రచండం లాగే ఉంటుంది. అయితే ఇక్కడ కానీ వీటి మధ్య కొంత తేడా ఉంటుంది. ఇందులో విమర్శలు చేయడానికి, క్రిటిసిజం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రివర్స్ బ్రెయిన్ ప్రచండంలో ఏంటంటే విమర్శలు చేయడానికి అవకాశం ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధానంలో సమూహాల వ్యక్తులు ఆలోచనలో వ్యతిరేక కోణాన్ని కూడా సూక్ష్మంగా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. అంటే ఏంటి, ఇక్కడ సమూహంలో వ్యక్తులు అందరూ పాజిటివ్ థింకింగ్ కాకుండా వారి యొక్క నెగిటివ్ థింకింగ్ని కూడా, నెగిటివ్ ఐడియాస్ను కూడా పరిగణలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఆలోచన విశ్లేషణ జరిపి ఆ వైఫల్యాన్ని అధిగమించడానికి గల మార్గాల్ని అన్వేషిస్తుంటారు. అంటే ఏంటి, ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విశ్లేషణ చేసి ఆ వైఫల్యాన్ని, అందులో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి మార్గాల్ని అన్వేషించడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మన దగ్గర వైఫల్యాలు అధిగమించేటటువంటి పరిష్కారాలు ఏవైనా ఉంటే
వాటన్నిటిని కూడా జత చేసి అందులో బెస్ట్ పరిష్కార మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంపిక చేస్తారు. అందుకే దీన్ని రివర్స్ బ్రెయిన్ స్ట్రామ్ లేదా రివర్స్ బ్రెయిన్ ప్రచండంగా మనం చెప్తుంటాం అన్నమాట. అంటే ఇక్కడ క్రిటిసిజం నుంచి వస్తుంది అన్నమాట ఆలోచన. దేని నుంచి వస్తుందండి? క్రిటిసిజం నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇంకా థర్డ్ వన్ లిస్ట్ ఎంక్వైరీ మెథడ్, జాబితా తనిఖీ పద్ధతి. లిస్ట్ ఎంక్వైరీ మెథడ్, జాబితా తనిఖీ పద్ధతి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతిలో సంబంధిత సమస్యల జాబితా ద్వారా కొత్త ఆలోచనని అభివృద్ధి చేయడానికి ఈ జాబితా పద్ధతిని ఉపయోగిస్తుంటారు. అంటే సమస్యల యొక్క జాబితాని రూపొందిస్తారు, ఒక లిస్ట్ రూపొందిస్తారు, ప్రాబ్లమ్స్ యొక్క లిస్ట్ని రూపొందిస్తారు. మరి ఆ సమస్యల జాబితా కొత్త ఆలోచనల అభివృద్ధికి తోడ్పడడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని లిస్ట్ మరి ఎంక్వైరీ మెథడ్గా, జాబితా తనిఖీ పద్ధతిగా మనం చెప్తుంటాం. ఇక్కడ ఏంటంటే ప్రస్తుత ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించినటువంటి కొత్త ఆలోచనలకి పరిష్కారం అంటే వ్యవస్థాపకుడు కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఒక పత్రాన్ని అందిస్తాడు. ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీస్ పై ఆ వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జాబితా, ఒక ప్రసిద్ధ జాబితాని మరి రూపొందించడం అనేది జరుగుతుంది. సపోజ్కి ఇప్పుడు కరోనా ఉంది, దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాల్లో ఒక లిస్ట్ ఇస్తారన్నమాట. సమాజంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, వ్యాక్సినేషన్ జరపడం, ఇలా వాడు ఒక లిస్ట్ ఇస్తాడు. ఇచ్చి అది ప్రజల్లో జారీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? ఏ మెథడ్కి అయితే ప్రజలు ఎక్కువగా సపోజ్ వ్యాక్సినేషన్ ఉండాలి కానీ ప్రజలందరూ కానీ కోరుకున్నట్లయితే వ్యాక్సినేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వ్యాక్సినేషన్ చేయడం ద్వారా ఆ కరోనాని నిరోధించడం అనేది జరుగుతుందన్న. దీన్ని ఏంటంటే మనం జాబితా తనిఖీ పద్ధతి. ఇలా ప్రజల్లో ఐడియాస్ని, న్యూ ఐడియాస్ జనరేట్ చేసి వాటిని ఉపయోగించి ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఫోర్త్ వన్ చూసినట్లయితే గార్డన్ మోడల్. దీన్ని మరి వ్యక్తుల సమస్య గురించి పూర్తి అవగాహన లేనప్పుడు ఈ కొత్త ఆలోచనల అభివృద్ధిలో ఉపయోగించేటటువంటి విధానమే గార్డన్ మోడల్గా మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే అక్కడ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉండదు, ఏంటి ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయం అనేది లేనప్పుడు ఎక్కువగా ఈ గార్డన్ మోడల్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి ఈ విధానంలో మరి ముందస్తు ఆలోచన భావాల్ని, ఆలోచన మరియు ప్రవర్తన క్రమాలని తొలగిస్తుంది అన్నమాట. అంటే ముందస్తు ఆలోచనలు ఏమీ ఉండవు, అప్పటికప్పుడే సమస్య ఎప్పుడైతే వచ్చిందో ఆ సమస్య గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అటువంటి సందర్భాల్లో ఈ పద్ధతిని ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే వ్యవస్థాపకుడు ఒక సమూహానికి సమస్యని కేటాయిస్తారు. అంటే కొంతమంది వ్యక్తులకి ఆ ప్రాబ్లంని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సాధారణ పద్ధతిలో ఆలోచనలు వ్యవస్థాపకుడు సమూహానికి కేటాయించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆలోచనలు అంటే ఇలా సమూహానికి ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలను మరి సాల్వ్ చేయడానికి కొన్ని ఆలోచన చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. చివరిలో ఆలోచనలన్నింటినీ మిళితం చేసి సమస్య పరిష్కారానికి మరి ఇక్కడ ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ సాధారణంగా కొత్త ఆలోచనల్ని అభివృద్ధి చేసి సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపించడం అనేది గార్డన్ మోడల్లో మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ప్రీ అసోసియేషన్, ఉచిత అసోసియేషన్. ఇంకా ఉచిత అసోసియేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ పద సంబంధాల గొలుసు ద్వారా కొత్త ఆలోచనల్ని అభివృద్ధి ప్రక్రియ ఉచిత ఆలోచనలుగా మనం చెప్తుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే పద సంబంధాల గొలుసు ద్వారా అంటే ఏంటి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని పదాలని ఎంపిక చేసి దాన్ని ఏం చేస్తారంటే సమాజంలో మరి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. సమాజంలో వ్యక్తులు ఈ పదాలని అప్పగిస్తుంటారు అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సమాజంలో వ్యక్తులు చివరిలో ఆలోచనలన్నింటినీ కూడా మిళితం చేసి ఆ పదాలన్నింటినీ కూడా మిళితం చేసి ఒక కొత్త పరిష్కార మార్గాన్ని సూచిస్తుంటారు. దాన్ని ఏంటంటే మనం మరి ఉచిత
అసోసియేషన్గా మనం చెప్తుంటాం. ఇది ఒక ఐడియా జనరేషన్ మెథడ్గా మనం చెప్తాం, ప్రీ అసోసియేషన్ మెథడ్. ఇంకా నెక్స్ట్ ఇంకా బలవంతపు సంబంధాలు, బలవంతపు సంబంధాలు, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, బలవంతపు సంబంధాలు. ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ ఉత్పత్తుల సమ్మేళనం ద్వారా బలవంతంగా కొత్త ఆలోచనలు అనేవి అభివృద్ధి చేస్తుంటారు. ఏం చేస్తారంటే ఇక్కడ సాధారణంగా మరి వివిధ ఉత్పత్తుల సమ్మేళనం ద్వారా బలవంతంగా కొత్త ఆలోచనలు అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి సమూహంలో వ్యక్తులు ఈ పదాన్ని సభ్యులందరికీ చేరవేసి సభ్యులందరికీ ఎప్పుడైతే చేరవేశారో దాని ద్వారా ఏమవుతుందంటే మరి ఈ ఆలోచనలన్నీ విశ్లేషణ చేసి వాటి నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి తద్వారా సమస్య పరిష్కారాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. దీన్ని ఏంటంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్గా మనం చెప్తుంటాం అన్నమాట, బలవంతపు సంబంధాలు. ఇక నెక్స్ట్ సాముదాయిక నోట్బుక్ విధానం, లేదా కాంబినేషన్ నోట్బుక్ పాలసీ మరొకటి. ఇక్కడ సాధారణంగా ఉత్పత్తి సంస్థలలో ఉద్యోగులకి సాధారణంగా వారి యొక్క ఆలోచనలను ఒక నోట్బుక్ మీద రాయమని ఆయా మేనేజ్మెంటు ఒక వైట్ పేపర్స్తో కూడినటువంటి ఒక చిన్న బుక్ని అందిస్తారు. అందులో ఎంప్లాయీస్ అందరూ కూడా రోజుకు 3 times వారి యొక్క ఆలోచనల్ని ఆ బుక్లో రాస్తుంటారు. పద్ధతిలో ఏం చేస్తారంటే మేనేజ్మెంటు అందులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి ఒక రోజుకి వారికి వచ్చినటువంటి ఆలోచనలు 3 times రాయమని అప్పగిస్తుంటారు. అలా రాసినటువంటి నోట్బుక్స్ని ఒక నెల వరకు అలా రాయించిన తర్వాత నెల రోజుల తర్వాత వారి దగ్గర ఉండేటటువంటి నోట్బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి వాటన్నింటిని కూడా విశ్లేషణ చేసి ఆ బుక్స్లో ఉండేటటువంటి వారి యొక్క అభిప్రాయాలు, ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయాలన్నీ కూడా విశ్లేషణ చేసి అప్పుడు ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కూడా న్యూ ఐడియాస్ జనరేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఏంటండి కాంబినేషన్ నోట్బుక్ పాలసీ. ఈ సాధారణంగా ఉత్పత్తి సంస్థలలో ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించడం అనేది జరుగుతుంది. అందులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి వైట్ నోట్బుక్స్ని అందజేసి ప్రతిరోజు కూడా వారి యొక్క ఆలోచనల్ని 3 సార్లు దానిలో నమోదు చేసే విధంగా ప్రోత్సహిస్తుంటారు. అలా 1 month అయిన తర్వాత వారి దగ్గర ఉండేటువంటి బుక్స్ అన్ని కూడా సేకరించి విశ్లేషణ చేసి ఒక మంచి విధానాన్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా లాస్ట్ వన్ భారీ కళల విధానం. మరి ఇది ఎక్కువగా సాంకేతిక రంగంలో టెక్నాలజీ సెక్టార్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి ఈ విధానం సమస్య అనుకూలత మరియు ప్రతికూలతలతో సంబంధం ఉండదు. సమస్యకి అనుకూలమైనటువంటి పరిష్కారాలు ఉంటాయా, ప్రతికూలమైనటువంటి పరిష్కారాలు ఉంటాయా అనేది సంబంధం లేకుండా వ్యక్తులు ఊహించినటువంటి ఆలోచనలన్నీ కూడా పరిశీలించి పెద్ద లక్ష్యాలతో మరి అటువంటి లక్ష్యాలు సాధించాలనేటటువంటి ఉద్దేశంతో మరి వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేటటువంటి ఆలోచన లేకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవహారిక విధానంలో మరి వనరులు సమకూర్చుకొని ద్వారా ఆలోచనల్ని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే సాధారణంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ భారీ కళల విధానాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధానంలో సమస్య అనుకూలం మరియు ప్రతికూలతతో సంబంధం లేదు. ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చా, సాల్వ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందా అనేటటువంటి విధానంతో సంబంధం లేకుండా భారీ లక్ష్యాలతో, భారీ వనరులు సేకరణతో సంబంధం లేకుండా ఈ ఆలోచనలు సృష్టించడం అనేది జరుగుతుందన్నమాట. లాస్ట్కి సాంప్రదాయిక పద్ధతిలో వనరులు సమకూర్చుకొని సేకరించి వాటి ద్వారా మరి ఆలోచనని అభివృద్ధి చేసే విధానాన్ని మనం భారీ కళల విధానం అని చెప్తుంటారు. ఇదండి ఈ విధంగా మనం చూసినట్లయితే అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు సృష్టించడానికి వాడేటటువంటి పద్ధతులు మనం సింపుల్గా చూసినట్లయితే 8 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి బ్రెయిన్ స్ట్రోమ్ లేదా బ్రెయిన్ ప్రచండం అని. సెకండ్ వన్ ఏంటంటే
రివర్స్ బ్రెయిన్ స్ట్రాంగ్, రివర్స్ బ్రెయిన్ ప్రచండం. అలాగే లిస్ట్ ఎంక్వైరీ మెథడ్, జాబితా తనిఖీ పద్ధతి, గార్డన్ మోడల్ అని, అలాగే ఫ్రీ అసోసియేషన్ మెథడ్, అలాగే స్ట్రాంగ్ రిలేషన్స్, కాంబినేషన్ నోట్బుక్ పాలసీ అండ్ అలాగే భారీ కళల విధానం. ఈ పాలసీస్ ద్వారా కొత్త కొత్త ఆలోచనలను జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. న్యూ ఐడియా జనరేషన్ ఈ విధంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.